హాయ్ అండి. నమస్తే. ఎప్పుడు ఒకే రకం పచ్చళ్ళు తిని నాకు మస్తు బోర్ కొట్టిందిగా. ఈరోజైతే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయడానికి దోసకాయ పచ్చడినైతే ట్రై చేస్తున్నానండి. దోసకాయని ముందుగా పైనున్న పీలంతా తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీరు చిన్న స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్న. ఈ పచ్చడికి మెయిన్ ఫ్లేవర్ వచ్చి నువ్వులే. నువ్వులు కూడా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుని అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం పచ్చిమిరపకాయలన్నీ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అన్నది బాగుంటుంది. కొంచెం కారం కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిరపకాయలు అనేవి బాగా వేగాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. దోసకాయ అన్నది బాగా మగ్గిపోవాలి. ఇందులోనే ఈ పచ్చిమిరపకాయల్లో ఇప్పుడు కొంచెం చింతపండు, 4 వెల్లుల్లిపాయలు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయ అన్నది మగ్గిపోయింది. ఇవన్నీ కలిపి మిక్సీలో కన్నా రోట్లో రుబ్బుకోండి. టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుంటే టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. నచ్చితే దోస్తులు తప్పనిసరిగా ట్రై. వీడియోగా నచ్చిందంటే లైక్ ఇవ్వండి.